దేవుడు కృప చూపి అవకాశం ఇచ్చిన సమస్తమంతటిని బట్టి దేవునికి ఘనత మహిమ చెల్లించుకున్నాం. దేవునికి స్తోత్రం. అవకాశం ఇచ్చిన దైవజనులకి దైవజనురాలకి కూడి వచ్చిన దైవజనులందరికీ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఆర్కెస్ట్రా వారికి కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాం. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని నమ్ముకున్న తర్వాత దేవుళ్ళే ఎదిగే ఒక అంశం ఉంది. ఆ అంశాన్ని మనము నిర్లక్ష్యం చేస్తూ ఏం చేస్తామంటే, ఈ ఎదిగే విధానాన్ని పక్కన పెడుతూ ఎదుగుతున్నాం అనుకుంటూ భ్రమలో కూడా వెళ్తూ ఉంటాం. కనుక అలా కాకూడదు. అలాగది ఏమాత్రము కూడా క్షేమం కాదు. మనం ఒక్కసారి మనము పరిశీలించుకుంటే, మనం దేవుడిని ఎప్పుడు నమ్ముకున్న సంవత్సరం క్రిస్మస్ చేసుకుంటున్నాం. కానీ ప్రతి క్రిస్మస్కి, ముందు క్రిస్మస్కి, ఇప్పటి క్రిస్మస్కి నీ ఆత్మీయ జీవితంలో మార్పు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మీయతలో ఎదగడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది దేవుడే సహాయం చేయాలి. కాబట్టి దేవుడే సహాయం చేయాలంటే మనము దేవుని తట్టు తిరిగి మన హృదయాన్ని కుమ్మరించి ఆయన బతిమలాడుతూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన నిర్లక్ష్యము చాలామందికి ఉంటుంది. నాకు తెలిసి యేసు రక్త ప్రణాళికలో ఉన్నవారు అందరూ కూడా ప్రార్థనకి ఒక నడుపుదల ఉంది. చాలా సంఘాలు అలా లేదు. వెళ్తుండగా చర్చి కనిపిస్తే ఎలాగో ఒకసారి అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చర్చికి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. అలా కాదు. అనుదినము ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. అనుదినము ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడే మన జీవితంలో, మన హృదయంలో గొప్ప మార్పు వస్తుంది. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. ఎలాగంటే, మందిరంలోకి వచ్చారు కదా మీరందరూ కూడా. ఈ మందిరంలో మీరందరూ కూడా ఏకాత్మ కలిగి, సమాధానం కలిగి, సంతోషంగా ఉన్నారా? నాకు ఆన్సర్ కావాలి. ఉన్నారా? ఎవరేం చెప్పట్లేదు. ఉన్నారా? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు చేయట్లేదేంటి? సంతోషంగా లేరా? ఆనందంగా లేరా? సమాధానంగా లేరా? ఉంటాం. దేవుని మందిరంలో అన్నీ మర్చిపోయి దేవుని వైపు దృష్టి పెడతాం కాబట్టి మనము ఉంటాం. కానీ ఇది దాటి వెళ్ళమంటే మనలో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ నాలుగు గోడల మధ్య ఉండే మందిరము ఆధారం చేసుకుంటున్నాం కనుక అలా జరుగుతుంది. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, హృదయమే దేవుని ఆలయం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ హృదయాన్ని మందిరంగా మార్చబడాలి. అలా మార్చబడాలంటే నువ్వు దేవుని తట్టు తప్పనిసరిగా తిరగాలి. దేవునితో నిత్యము సహవాసము కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా అది జరిగి తీరుతుంది. ఎందుకు అని అంటే, ఆయన ఒక మాట ఇచ్చి ఉన్నాడు. మనుషులైతే అబద్ధం ఆడతారు, కానీ దేవుడు అబద్ధం ఆడతారా? అబద్ధం ఆడతారా? లేదు కదా. సో దేవుడు మాట ఇచ్చున్నాడంటే అది జరిగి తీస్తాడు. కాబట్టి ఏమన్నాడు? సర్వజనులకు నా ఆత్మను కుమ్మరింపజేస్తానన్నాడు. ప్రతి ఒక్కరికి ఇస్తానన్నాడు. కాబట్టి ఈ ప్రభువుని నమ్ముకున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను, శుక్రవారం ఆదివారం చర్చికి వచ్చి వెళ్ళిపోతున్నాను అంటే కాదు. ఆయన పంపిన ఆత్మ మీద దృష్టి పెట్టాలి, ఆలోచించాలి. నేనెందుకు ఇంకా ఆయన ఆత్మను కలిగి లేను అన్నది ఒకసారి ఆలోచించాలి. పాస్టర్ గారు ఆయన ఆ దేవుడు అభిషేకం అంతటిని బట్టి చాలా ఆశ్చర్యకరమైన మర్మాలు చెప్తారు. ఆత్మ ఉంటే ఆ మర్మాలను ఆలోచిస్తూ ఆయన చెప్పిన మాటను బట్టి నువ్వు ఇంకా బలపడుతూ ఎదుగుతూ ఉంటావు. ఆత్మ లేకపోతే ఏం చెప్తావు అంటే, పాస్టర్ గారు మీరు చాలా బాగా చెప్పారండి, వాక్యం చాలా బాగుందండి,
నీకేంటి ఉపయోగపడింది? ఏమన్నా ఆలోచిస్తున్నావా? ఆ వాక్యాన్ని ఒక్కసారి పరిగణలోకి తీసుకోగలుగుతున్నావా? తీసుకోలేకపోతే అదే నువ్వు ఆత్మను కలిగి ఉన్నావు అనుకో, దేవుడు మన పైన ఉంచిన సేవకులు దైవజనుల ద్వారాగా మనల్ని బలపరుస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. తల్లిదండ్రులన్నా విడిచిపెట్టినామో కానీ ఆయన నిన్ను విడువడు. ఆయన నీతో ప్రతి క్షణము మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు సమయం ఇవ్వు, నీకు చాలా పనులు ఉన్నాయి. ఖాళీగా ఉన్నది ఎవరమ్మా ఖాళీగా ఉన్నది? దేవుడి. కాబట్టి కొద్ది విషయాలు మాట్లాడుకుని, నాకు వచ్చిన సమయం తక్కువే కాబట్టి కొద్ది విషయాలే మాట్లాడుకుందాం. కొరింథీయులకు పత్రిక 3వ అధ్యాయం 1వ కొరింథీయులు మొదటి నుంచి చదవండి, 1వ వచనం నుంచి చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. చాలమ్మా, చాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, ఇచ్చిన లేఖనాన్ని బట్టి మాతో అందరితో మాట్లాడు ప్రభువా. జీవంగల వాక్కు దయచే తండ్రి. అల్పుణ్ణి, దీనుణ్ణి, దీనదాస్తుణ్ణి, ఎందుకు పనికిరానంటూ వాడిని నాయన నీ కృపా కనికరం అంతటిని బట్టి దర్శించి, నీ దాసునికి ఇచ్చిన అభిషేకం అంతటిని బట్టి, నీ పరిశుద్ధాత్మ అంతటిని బట్టి మాతో అందరితోటి మాట్లాడమని, జీవంగల వాక్కు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. తండ్రి, నేను ఆ విషయంలో ఏ వ్యతిరేకత, చీకటి అధికారం పనిచేయకుండా యేసు నామంలో బంధిస్తున్నాను. నీ సాక్షిగా మలచమని ప్రతి ఒక్క బిడ్డను బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ఆచార పద్ధతులుగా మేము క్రిస్మస్ చేసుకుంటున్నామో అలా కాదు తండ్రి. అయినా ప్రతి క్రిస్మస్కి కూడా మేము నీ యొక్క సైనికులుగా తండ్రి, నువ్వు ఏర్పరిచిన సైనికులుగా, నాయకులుగా ప్రభువా బలపడుతూ అనేకులు దర్శించిపోయే ఆత్మలకి, అనేక ఆత్మల్ని రక్షింపబడే రీతికి నీ తట్టు తిప్పేలాగా మేమందరం తయారయ్యేలాగా ఈరోజు మాట్లాడు ప్రభా. మాతో అందరితో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్. ఒక్కసారి నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. దేవునికి స్తోత్రం. ఈ లేఖనంలో మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు కొరింథీయులతోటి ఏమని అంటున్నాడంటే, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అంటున్నాడు. ఎందుకంటే మీలో అసూయలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. ఇంకా లేఖనానికి ముందుకు వెళ్తే అంటే అవన్నీ చదివించాలంటే టైం సరిపోదు, నాకు ఇచ్చిన టైము సరిపోదు. ఈర్ష్యలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? వీటన్నిటిని బట్టి మీరు శరీర సంబంధులు కారా అంటున్నాడు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము అని లేఖనం సెలవిస్తుంది. కనుక ఈ లేఖనాన్ని బట్టి మనం ఒకసారి పరిశీలించుకుంటే, మరి ఇప్పుడు మనము శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నామా, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ప్రేమ చూపించగలుగుతున్నామా? సహించుకోగలుగుతున్నామా? ఓర్చుకోగలుగుతున్నామా? సమాధానంగా ఉండగలుగుతున్నామా? నిరీక్షణ కలిగి ఉండగలుగుతున్నామా? ఆయన యందు విశ్వాసము కలిగి ఉండగలుగుతున్నామా లేదా అని ఇవన్నీ ఒకసారి పరిశీలించుకోవాలి. ఇవి పరిశీలించుకోకపోతే అక్కడ మనకి
శరీరానుసారమైన మనసులోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పటికీ అదేమి ఎక్కడికి దారితీస్తుంది? శరీరానుసారమైన మనసు మరణానికి దారితీస్తుంది. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మనను మరణంలోకి వెళ్ళిపోవడానికమ్మా కాదు కదా, జీవంలోకి వెళ్ళడానికే. అందుకే ఆయన ఏమన్నాడంటే, ఆత్మ లేనివాడు నావాడు కాదు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన విషయాల్లోనూ, ఆత్మ సంబంధంగా ఉన్న అభిషేకములోనూ, ఆత్మ సంబంధంగా నడిపిస్తున్న దైవజనుడు ఆ ప్రత్యక్షతలోనూ మనము నడుస్తున్నప్పుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఈ లోకంలో కష్టాలు, బాధలు, వేదనలు మనకి కలిగి ఉన్నాయి అని అంటే, అనేక కష్టాలు ఉన్నాయంటే ఏ కష్టము నిన్ను నాశనం చేయనవుడు యేసుప్రభు. ఏ కష్టం ద్వారా నువ్వు నాశనం కానవుడు. యేసుప్రభులో లేనప్పుడు జరుగుతుందేమో కానీ ఆయన నమ్ముకున్న తర్వాత నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదన్నా ఒక కష్టం ఉందంటే ఆ కష్టము నీకు బోధిస్తుంది. నిన్ను ఆయన తట్టు తిప్పుతుంది, ఆయన వైపు తిరగడానికి నిన్ను మలుస్తుంది, నీతో మాట్లాడుతుంది, బాధ నీకు బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇది మనకు అర్థం కాదు. దేవుని దగ్గరికి వచ్చి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఈ కష్టం తీసేయాలండి, అయిపోవాలండి, ఇమ్మీడియట్గా తగ్గిపోవాలి. ఇప్పుడు మరి ప్రాబ్లం తీరిపోవాలి. నిజమే, ఈ కష్టం తీరిపోయింది, మళ్ళా ఏమవుతుందంటే కొత్త కష్టం వచ్చి పడుతుంది. అవునా కదా? ఎందుకు వస్తుంది అలాగా? నువ్వు ఆయన ఆత్మ మూలంగా కట్టబడాలి, ఆత్మచేత నడిపింపు కలగాలి. ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నామో, కాలక్షేపానికి దేవుని సన్నిధికి వస్తున్నామో, ఈ లోకమంత మట్టుకే క్రీస్తు విశ్వాసం ఉంచిన ఎడల నేను మనుషులందరికంటే దౌర్భాగ్యుని. యేసుక్రీస్తు విశ్వాసము ఈ లోకంలో సంపాదించుకోవడం కోసమే, ఈ లోకాన్ని సంపాదించుకోవడం కోసమే నువ్వు విశ్వాసం పెట్టుంటే మనుషులందరికన్నా దౌర్భాగ్యం అవుతుంది. కనుక మనం విశ్వాసం ఎలాగుండాలి? అనుదినము ఆయనతో సహవాసం లేకుండా మనం ఉంటున్నామో ఒక్కసారి పరిశీలించుకోవాలి. ప్రార్థన చేయ, మనకి కష్టాలు వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాం. కృతజ్ఞతతో ప్రతిరోజు ప్రార్థన చేస్తావా? ఒకసారి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం ఒక్కసారి తీయండి. ఏడో అధ్యాయంలో 3వ వచనం నుంచి ఒక్కసారి చదవండమ్మా. ఎవరన్నా హాయిపురమును వేగు చూసి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయివారు కొద్దిగానున్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయివారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగిపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు అయ్యో ప్రభువా యెహోవా మమ్మను నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుటమే. ప్రభువా కనికరించుము. చాలమ్మా. ఈ లేఖనంలో మనం పరిశీలించవలసిన అంశం ఏంటంటే, హాయి దేశానికి వీళ్ళు యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం వచ్చినప్పుడు
ఆ వెళ్ళే విధానంలో హాయి దేశం యొక్క బలం ఎంత, సైన్యం ఎంత, వాళ్ళ బలకం ఎంత, ఇవన్నీ కూడా కనుక్కోవడానికి వేగుల వారు వెళ్ళారు. ఆ వేగు చూసిన వారు వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తున్న మాటలు, ఆ మాటలను బట్టి 3,000 మంది వరకు సరిపోతారు అనుకుంటే, అలాగా ఆ రీతికి ఆ 3,000 మందితో వెళ్తే అందులో 36 మంది చనిపోయారు. తిరిగి వీళ్ళందరూ కూడా పారిపోయి రావాల్సి వచ్చింది. దీనికేంటి? దేవుని చేత నడిపించే నాయకుడే కదా అక్కడ ఉన్నాడు. మరి అక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, దావీదు కూడా ఇలాగ ఏదన్నా ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడిని అడిగా, ప్రభువా నన్ను వెళ్ళమంటావా, నువ్వు జయమిస్తావా, నువ్వు జయమిస్తావు అంటే చెప్పి నేను వెళ్తాను అన్నట్టుగానే ఆయన దగ్గర విచారణ చేయకుండా వెళ్ళేవాడు కదా దావీదు. కాబట్టి దావీదు చేసే యుద్ధాలన్నీ కూడా ఏం జరిగేవి? జయము కలిగేవి. ఇప్పుడు ప్రార్థన చేస్తారు. ఎప్పుడు ప్రార్థన చేస్తారు? నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ప్రార్థన చేస్తుంటే, ఆ ప్రార్థనలో వీళ్ళకి తెలిసిన అంశం ఏంటంటే, మీ దగ్గర శపితమైనది ఒకటి ఉంది. ఎప్పుడు తెలిసింది? యుద్ధానికి వెళ్ళినప్పుడు తెలిసిందా? యుద్ధానికి వెళ్ళకముందు తెలిసిందా? అమ్మా, యుద్ధానికి వెళ్ళిన తర్వాత శపితమైంది ఉందని తెలిసిందా? యుద్ధానికి వెళ్ళకముందే శపితమైంది ఉంది కనుగొని దేవుడి దగ్గర గోజాడారా? యుద్ధం చేసి ఓడిపోయి 36 మందిని కోల్పోయి వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు గోదాడుతారు. ఇప్పుడు మనం కూడా చేసే పని అదే. నువ్వు కష్టాలు రాకముందే ప్రతిరోజు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆయన బతిమలాడికి నీ ప్రాధాయపడి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు అలాగ అనుదినము ఆయన వెంబడిస్తూ అలాగ ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆయన నిన్ను కనికరిస్తాడు, ఆయన ఆత్మను నీకు దయచేస్తాడు. అప్పుడు దేవుని సేవకుల ద్వారాగా మాట్లాడే మాట, అభిషేకము నీ మీద ఆయన కృప కుమ్మరించబడుతుంది. వీళ్ళు ఎలాగ చేస్తున్నామంటే, మనకి ఏదో ఒక కష్టము గట్టిగా వచ్చేది కష్టాలు, ఆ వచ్చిన తర్వాతే మనము ప్రార్థన, దైవజనుడు ఇవన్నీ మనకు గుర్తు, దేవుడు ఇవన్నీ గుర్తొస్తాయి. అలా కాదు. ఆత్మ సంబంధిగా ఉండాలని ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఆత్మ సంబంధం అయిన వాడు ప్రార్థన చేయకుండా ఉండలేడు. ఈ శరీర సంబంధమైన మనిషి ఏంటంటే మొక్కుబడి ప్రార్థన చేస్తాడు. మొక్కుబడే ఉన్నాం కదా, వెళ్ళాం కదా. కాబట్టి అలాగ ఉండకూడదు. ఎలాగంటే ఒక్కొక్క విషయాన్ని మీకు చెప్పి ముగిస్తాను. లేఖనము మరి తీయాలంటే అవన్నీ టైం కదా, ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. ఎలాగంటే, ఏలి అనే ఒక దైవజనుడు ఉన్నాడు, అలాగే ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నారు. ఈ ఏలియా దగ్గర ఎలీషాతో పాటు గెహజీ వీళ్ళందరూ కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏలియా ఆరోహణం అయిపోతాడు. ఈరోజు ఈ సంగతి బాగా అక్కడ వాళ్ళందరికి కూడా తెలిసింది. ఎలీషాకి చెప్తున్నారు, ఈరోజు ఏలియా అగ్నిరథం చే ఆరోహణం అయిపోతాడు అని చెప్తున్నాడు వీళ్ళందరూ. ఈ ఎలీషా ఏం ఆలోచిస్తున్నాడు, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, అది జరుగుతున్న సంఘటన గొప్పగా చెప్పుకుంటున్నారు, కాలక్షేపానికి ఉన్నారు తప్ప ఎలీషా అలాగలేడు. అతను పొందుకున్న ఆత్మ ఏం కావాలి? అతను పొందుకున్న ఆత్మ 2 పాలు కావాలని ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు అర్థమవుతుంది. ఒకసారి చాలామంది బయట పెద్ద పెద్ద మీటింగులు పెడుతూ ఉంటారు. స్వస్థత వారం కలిగింది, ఆ వారం ఉంది, అలాంటి కృపావారాలు ఉన్నాయి అని అంటే చాలామంది వాళ్ళకున్న కష్టాలతోటి ఆ మీటింగ్లకు పరిగెత్తి అయిపోయింది. అక్కడ ఏదో వెళ్ళారో, ఆ పాస్టర్ ప్రార్థన చేయించుకున్నారు, విడుదలైంది, వచ్చింది, మళ్ళీ కొత్త కష్టం స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ దైవజనుడి దగ్గర ఉన్న ఆత్మ దేవుడు నాకెందుకు ఇవ్వకూడదు, నేను ఎందుకు పొందుకోకూడదు? ఆయన బతిమలాడితే నాకు ఇవ్వడా? ప్రాధేయపడితే ఇవ్వడా?
కనికరించే దేవుడే కదా, విడిపించేవాడే కదా. ప్రభా, నీ ఆత్మ లేకపోతే నీ వాడిని కాదనేసావు కదా, కాబట్టి నీ ఆత్మ చేత నీ నింపబడాలి. ఇదిగో ఆత్మ పొందుకున్న దైవజనుడు సన్నిధిలో ఉన్నారు. ఆయన చెప్పే మాటలు వింటున్నాను, కానీ ఆయన పొందుకున్న ఆత్మ నేను పొందుకుని ఉంటే అయ్యే మాటలు నా ద్వారాగా నువ్వు మాట్లాడతావు కదా అనేకుల దగ్గర. అలాగే నేను బలపరచబడతాను కదా, అలాగే అనేకుల్ని బలపరిచే పరిస్థితి నాకు ఉంటుంది కదా ప్రభు అని ఎప్పుడైనా ఆలోచించావా? అలాగే ఎప్పుడు ఆలోచించు. మనం గొప్ప గొప్ప మాటలు మాట్లాడుకుని కాలక్షేపం చేసి వెళ్ళిపోతాం. ఆ గెహజీ వాళ్ళందరూ కూడా అదే పని చేశారు. ఆ తర్వాత ఎలీషా దగ్గర ఉన్నా సరే ఆ గెహజీలో మార్పు లేదు. ఎందుకంటే నువ్వు పద్ధతి మార్చుకోకపోతే నీలో మార్పు రాదు. విధానం మారాలి, నువ్వు వస్తున్న విధానం మారాలి. ఇవాళ ఏదో ఒక వాక్యం విని వెళ్ళిపోదాం అనుకుంటూ రావద్దు. ఆ వాక్యానికి సంబంధించిన ఆశ్రదం నేను చూడాలి. మందిరానికి రమ్మంటే 11 గంటలకు మందిరం అంటే 12కు 1 గంటకు వస్తారు. 11 గంటలకు మందిరం అంటే 10 గంటలకే నువ్వు వచ్చి మందిరంలో కూర్చుని దేవుడితో నువ్వు నీ కష్టము, బాధ, వేదన ఆయన్ని చెప్పుకుని నీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయాలి. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే దేవుని ఆత్మ నీ విన్నపము దేవుడి దగ్గర చేరి ఆ విన్నపాన్ని దైవజనుడికి దానికి సొల్యూషన్ ఆయన ద్వారాగా నీకు బయలుపరుస్తాడు. ఇలాగ ఎప్పుడైనా కనిపెడతావా? గాబరగా వచ్చి గాబరగా వెళ్ళిపోతూ ఉంటావు. దీనివల్ల ఏం దొరుకుతుంది నీకు? ఒకసారి ఆలోచించవలసిన అంశం ఉందా లేదా? దేవుడు ప్రతీది మనతో మాట్లాడతాడు. మనం ఉన్న అభిషేకము అంత గొప్పది, అంత శక్తివంతమైనది. దేవుడు కృప చూపించేవాడు కానీ విడిచిపెట్టేవాడు. ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడంటే మనల్ని ఆయన ఇంకా ఎక్కువగా ప్రేమించాడు కనుక ఇప్పుడు మనం ఎలా కావాలి? ఆత్మ సంబంధులా, శరీర సంబంధులా? అమ్మా, ఆత్మ సంబంధులేనా? ఆత్మ సంబంధంగా ఎదగాలంటే ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉంచాలి. నువ్వు నీకున్న కష్టంలో, బాధలో కూడా నువ్వు విశ్వాసంగా నిలకడగా నిలబడాలన్నా ఆత్మ ఉండాలి. ఆత్మ లేకుండా నువ్వు సరిగ్గా విశ్వాసంలో కూడా సరిగ్గా నిలబడలేవు. మొక్కుబడి ప్రార్థనలతోటే ముగిస్తూ ఉంటాం. దేవుని గోదాడితే నేను కొన్ని భయంకరమైన పరిస్థితుల మధ్య ఉండిపోయి దేవుణ్ణి అడుగుతున్నా, ఏం చేయాలో నాకు తెలియక దేవుణ్ణి అడుగుతున్నాను. అడుగుతుంటే ఆయన నాతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఊరుకో, ఉండు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఆయన ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆ అద్భుతమే ఈరోజు ఇక్కడ రావడం. దేవుని స్తోత్రం. నేను 23 సంవత్సరాల క్రితం పాస్టర్ గారి దగ్గర బాప్తిసం తీసుకున్నాను. దేవుని స్తోత్రం. కొన్ని రకాలుగా మరి నా పరిస్థితి తప్పించబడ్డాను. అయినా మనుషుల అన్యాయస్తులేమో కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడి వైపు తిరిగి దేవుడినే అడుగుతున్నాను కనుక ఆయన నన్ను విడవకుండా, ఎడబాయకుండా ఆయన కృప చూపి నన్ను దర్శించి మళ్ళా ఈరోజు ఇక్కడికి సాక్షిగా నిలిపాడు. మీ అందరి మధ్య నన్ను దేవుడు సాక్షిగా నిలిపాడు. ఈరోజు మీ అందరి మధ్య నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన కృపను బట్టి ఆయనకు మరొక ఘనత మహిమ చెల్లించుకున్నాం. దేవునికి స్తోత్రం. కాలాన్ని వ్యర్థం చేయకండి అమ్మా. జీవితాన్ని, కాలాన్ని వ్యర్థం చేయకూడదు. దేవుని తట్టు తిరుగుతూ దేవుణ్ణి గోజాడుతుంటే ఆయన ఎంతటి సమస్యలను తీర్చగలడు. సముద్రాన్ని 2 పాయలుగా చేశారు గొప్ప దేవుడు. అది చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం కదా. అంతకు మించిన గొప్పతనం ఏంటంటే దేవుడే దీనుడై ఈ లోకానికి వచ్చి మరొకరకు ప్రాణం పెట్టున్నాడు. ప్రాణం పెట్టి అంతకు మించిన గొప్ప కార్యము, అంతకు మించిన శక్తివంతమైన కార్యం ఏదన్నా ఉందా? ఈ లోకంలో ఏదన్నా జరగవచ్చు. అది ఎవరి వల్ల సాధ్యమా?
ఆయనకొక్కడికే సాధ్యం. కనుక ఈరోజు మనం అర్థం చేసుకున్నాం దేవుడు ప్రేమ ఎంత గొప్పదో. నీ చుట్టూ ఉన్నవారు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీకు ప్రాణ స్నేహితులు అన్నవారు కానీ ఎవ్వరూ చేయలేరు, ఎవ్వరూ చూపలేరు ఆయన చూపినంత ప్రేమ, అంత గొప్ప ప్రేమ. కాబట్టి మనము కాలక్షేపం చేయొద్దు, నిరర్ధకంగా బతకొద్దు, అనుదినము కనిపెట్టాలి, ప్రతిరోజు కనిపెట్టాలి. ఆయన నీ హృదయాన్ని ప్రతిరోజు కుమ్మరించాలి. అల్పుణ్య ప్రభా, దీనుండి ఎందుకు పనికిరానంటి పరిస్థితిని అయినా నాది, నీ ఆత్మచేత నడిపించు. నీ పరిశుద్ధాత్మ తప్ప వేరొక ఆత్మ ఏది కూడా నన్ను ప్రేరేపించకుండా కాచి కాపాడు తండ్రి. నీ మహిమలో నన్ను నడిపించి ఆదరించమని, నీ కాపుదలుంచమని ప్రార్థన చేయాలి. ఒక చక్కటి ఈ యొక్క పరిస్థితుల్లో దేవుడు ఆయన ఇచ్చిన తలాంతులో ఒక పాట నా చేత రాయించాడు. మరి ఆ పాట పాడదాం అనుకున్నాం, లేరా వస్తున్నారు. దేవుడు కృప చూపి ఉండు అన్నాడు కదా, ఆ ఉండు ఉండడానికి ఒక పాట రాయించాడు నా చేత. నాకన్నా కష్టాల్లో బాధల్లో దేవుడు నన్ను విడవలేదమ్మా. విడవకుండా ఏం చేశాడంటే ఒక 20 పాటలు నా చేత రాయించాడు. ఎంత అద్భుతం అది. ఆ కీబోర్డ్ అంటే తెలియదు, దానికి సంబంధించిన రాగాలు తెలియదు, ఏమీ తెలియదు. ఏ రాగాలు తెలియకుండా పాట రాస్తాను నేను. తెర చూస్తే ఆ తర్వాత చూస్తే ఆ పాట ఆ రాగాలకు సంబంధించినట్టుగానే ఉంది. దేవుడు అద్భుతమా కాదు అది. ఆయన ఆత్మ సహాయం చేయకుండా మనమేమీ చేయలేము. దేవుడు సహాయం అందకుండా మనమేమీ కూడా చేయలేము. కనుక ఈరోజు ఒక్కసారి గమనించుకున్నాం, నిరర్ధకంగా నిర్లక్ష్యంగా గడపొద్దు, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఈరోజు మనం వచ్చి ఎవరి నుంచి ఏ మాట నీకు ఉపయోగపడుతుందో తెలీదు. దేవుడు ఎలా ఎవరిని ప్రేరేపించి నీ జీవితాన్ని మార్చే మాట ఇస్తాడో కూడా తెలియదు. నువ్వు కనిపెట్టాలి, ఎదురు చూడాలి, నా జీవితాన్ని బాగు చేయనా అయినా అని. అలాగే ఎదురు చూసినప్పుడు తప్పనిసరిగా నీ యొక్క పరిస్థితి, జీవితం మారుతుంది, బ్రతుకు మారుతుంది. నేను మొదట బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు నేను 7 శుక్రవారాలు చేశాను పాస్టర్ గారి దగ్గరికి. ఆచంటే ఆవారం వచ్చాను నేను. అప్పుల్లో ఉండి 3 లక్షల అప్పు, 22 సంవత్సరాలు అంటే ఇప్పుడు 30 లక్షలతో సమానం. ఆ 3 లక్షల అప్పుకి నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న రోజు ఎవరో దేవుడి పాటలు పాడుకుని వెళ్తుంటే ఒక మాట అన్నాను, ప్రభా నా భార్య బిడ్డను కూడా పోషించుకునే అవకాశాలు లేకుండా పోయింది, చనిపోదాం అనుకుంటున్నాను, నాకు ఒక అవకాశం ఇస్తే నేను చర్చికొస్తాను ఇవన్నీ చెప్పలేదు. చనిపోదాం అనుకుంటాను కదా, మానేస్తాను అన్న. దేవుని స్తోత్రం. అలా అనుకున్నాడు. వెంటనే నాకు ఒక అద్భుతం చేసి దేవుడు కార్యం చేశాడు ఆ రోజు. అక్కడి నుంచి నేను సంఘానికి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు, పర్లేదు పాస్టర్ గారు 2 నిమిషాలు వచ్చినప్పుడు ఒక 7 శుక్రవారాలు చేయమంటే నేను 5 శుక్రవారాలు చేసి 5 శుక్రవారాల్లో నేను బాప్తిసం తీసుకున్నాను. పాస్టర్ గారి దగ్గర బాప్తిసం తీసుకుని నేను ఇంటికి వెళ్ళేటప్పటికి నేను 4 కలిపి 3 లక్షలు ఇవ్వాలి. దానికి సంబంధించిన ప్రామిసరీ నోట్లు, చెక్కులు మొత్తం అన్నీ పట్టుకుని వాళ్ళు వచ్చి కూర్చున్నారు. నేను ఇక్కడి నుంచి బాప్తిసం తీసుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి ఇవన్నీ పట్టుకొచ్చారో ఏం చేస్తారో అని అనుకున్నాను. ఆయన చేసిన అద్భుతం ఏంటి తెలుసా? ఇగో నీ కాగితాలు, నువ్వు ఏ అప్పు నువ్వు తీర్చక్కర్లేదని. దేవుని స్తోత్రం చెప్పండి. విడుదల, దేవుని మూలముగా విడుదల పొందితే అలాగుంటుంది. అది తీర్చాలంటే ఎంత కష్టం అప్పుడు ఆ టైంలో, అంత గొప్ప విడుదల. కాబట్టి ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, ఆత్మ కోసం ప్రార్థన చేయండి. ప్రతిరోజు అడగండి. పరిశుద్ధాత్మ కోసం మీరు ప్రార్థన చేసినప్పుడు దైవజనులు దేవుడు గొప్పగా వాడుకుంటున్నారు. ఆయన దగ్గర చాలా ఆత్మీయ మర్మాలతో వాక్యాలు చెప్తున్నారు. ఆ వాక్యాలన్నీ మీకు అర్థం కావాలంటే మీరు కూడా ఆత్మ సంబంధాలుగా ఎదిగినప్పుడు దాని యొక్క ఫలితం మామూలుగా ఉండదు, మొత్తం విస్తరించి ఉంటుంది.
మీరు వినేసి వెళ్ళిపోతే ఎలాగో కాదు. ఆ ఫలం మీరు చూడాలి కాబట్టి ఆ ఫలానికి సంబంధించినట్టుగా ఆత్మను కోరుకోండి. దేవుణ్ణి అడగండి, ఇస్తాడు. మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఒక చిన్న పాట, ఒక పాట పాడేసి నేను ముగిస్తాను. దేవుడు తన వెనుకల్లో ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. కలవరపడుచున్న నా ప్రాణమా, కలత చెందుచున్న నా హృదయమా, కలవరపడుచున్న నా ప్రాణమా, కలత చెందుచున్న నా హృదయమా, కలవరపడుచున్న నా ప్రాణమా, కలత చెందుచున్న నా హృదయమా, యెహోవాను నమ్ముకుని ఉండుమా, నమ్ముకుని మౌనంగా ఉండుమా, యెహోవాను నమ్ముకొని ఉండుమా, నమ్ముకొని మౌనంగా ఉండుమా, కలవరపడుచున్న నా ప్రాణమా, కలత చెందుచున్న నా హృదయమా. లోకమును దేవుడు ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని లోకానికి పంపెను. లోకమును దేవుడు ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని లోకానికి పంపెను. లోక పాపాలు మోసే గొర్రె పిల్లగా, లోక పాపాలు మోసే గొర్రె పిల్లగా, తన చిత్తంగా ప్రాణమిచ్చుటకు పంపెను, పాపికై ప్రాణమిచ్చుటకు పంపెను. కలవరపడుచున్న నా ప్రాణమా, కలత చెందుచున్న నా హృదయమా, కలవరపడుచున్న నా ప్రాణమా, కలత చెందుచున్న నా హృదయమా, యేసయ్యను నమ్ముకుని ఉండుమా, నమ్ముకుని మౌనంగా ఉండుమా, యేసయ్యను నమ్ముకుని ఉండుమా, నమ్ముకుని మౌనంగా ఉండుమా. పాపభారమైన సిలువతో నడిచెను, సిలువ మ్రానుపై తన ప్రాణమునే ఇచ్చెను. పాపభారమైన సిలువతో నడిచెను, సిలువ మ్రానుపై తన ప్రాణమునే ఇచ్చెను. పాప శాపాలు మోసే గొర్రె పిల్లగా, పాప శాపాలు మోసే గొర్రె పిల్లగా, తన తండ్రి చిత్తంగా ప్రాణమిచ్చుటకు వచ్చెను, పాపికై ప్రాణమిచ్చుటకు వచ్చెను. కలవరపడుచున్న నా ప్రాణమా,
కలట చిందుచున్న నా హృదయమా, కలవరపడుచున్న నా ప్రాణమా, కలట చిందుచున్న నా హృదయమా, పరిశుద్ధాత్మను ఆనుకొని ఉండుమా, పొందుకొని మౌనంగా ఉండుమా, పరిశుద్ధాత్మను ఆనుకొని ఉండుమా, పొందుకొని మౌనంగా ఉండుమా. మరణాన్ని జయించి సమాధిలోంచి పునరుత్థానుడై పరిశుద్ధాత్మను పంపి, మరణాన్ని జయించి సమాధిలోంచి పునరుత్థానుడై పరిశుద్ధాత్మ మరణాన్ని జయించి సమాధిలోంచి పునరుత్థానుడై పరిశుద్ధాత్మను పంపి, సర్వసత్యంలో నడిపే ఆదరణకర్తగా, సర్వసత్యంలో నడిపే ఆదరణకర్తగా, కృపకు మూలమైన ఆత్మగా దిగి వచ్చెను, మహిమకై మలుచుటకు వచ్చెను, కలవరపడుచున్న నా ప్రాణమా, కలత చెందుచున్న నా హృదయమా, కలవరపడుచున్న నా ప్రాణమా, కలత చెందుచున్న నా హృదయమా, యెహోవాను నమ్ముకొని ఉండుమా, నమ్ముకొని మౌనంగా ఉండుమా, యెహోవాను నమ్ముకొని ఉండుమా, నమ్ముకొని మౌనంగా ఉండుమా, నమ్ముకొని మౌనంగా ఉండుమా. ధ్వని స్తోత్రం. అందరికీ ప్రభు పేరట వందనాలు. మంచి దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం ఒకసారి గట్టిగా హల్లెలూయా. మంచిది. చక్కటి వర్తమానాన్ని అందించిన దైవజనులు డేవిడ్ రాజు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మ దయచేసి గమనించండి,
ఇంకొక గంటలో మనం ఆరాధన ముగించుకోబోతున్నాం.